హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మ్ క్రిష్. మార్నింగ్ 7 o'clock షో కల్కి మూవీ చూడడం జరిగింది. పొద్దున్నే లేచి మూవీ ఫస్ట్ షోకి వెళ్ళిపోయినాను అండ్ శాంతి థియేటర్లో మూవీ చూడడం జరిగింది. అండ్ మూవీ బాగుందా లేదా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నా ఛానల్ని. ఇది ఒక కొత్త ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కృష్ణుడు మళ్ళీ పుట్టబోతున్నాడు. దీపిక కడుపులో ఉంటాడు అండ్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా యాక్ట్ చేసినాడు. అశ్వత్థామ దీపికని కాపాడాలి అండ్ హీరోకి కాంప్లెక్స్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి అండ్ దీపికని పట్టిస్తే డబ్బులు వస్తాయని అనుకొని అండ్ అశ్వత్థామతో ఫైట్ చేస్తూ ఉంటాడు. కంప్లీట్ స్టోరీ ఇదే. అండ్ దీన్ని హిందూ మైథాలజీతో బ్లెండ్ చేసి మనకి ప్రెజెంట్ చేసినారు. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ రోల్ ప్లే చేసినాడు, చాలా బాగా ప్లే చేసినాడు, చాలా బాగా అసలు సెట్ అయినాడు కూడా. మన నాగశ్విన్ అమితాబ్ బచ్చన్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అసలు హిందీలో కూడా ఈ జనరేషన్ వాళ్ళు యూజ్ చేసుకోలేదు అమితాబ్ బచ్చన్ ని, అంత బాగా యూజ్ చేసుకున్నారు. నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయినాను అమితాబ్ బచ్చన్ ని అంత బాగా యూజ్ చేసుకున్నందుకు. ఆయన బాగా సెట్ అయినాడు కూడా. ఆ ఏజ్ లో అశ్వత్థామగా యాక్టింగ్ గానీ, యాక్షన్ గానీ, ఫైట్స్ టైంలో పర్ఫార్మెన్స్ గానీ అది చాలా బాగా చేసినాడు. సినిమాలో అమితాబ్ బచ్చన్ చాలా ప్లస్ పాయింట్. అండ్ కమల్ హాసన్ విషయానికి వస్తే, కమల్ హాసన్ ది చాలా చిన్న రోల్ ఈ మూవీలో అండ్ మెయిన్ విలన్ కూడా కమల్ హాసనే. అండ్ కమల్ హాసన్ 2 సార్లు కనిపిస్తాడు, ఫస్ట్ హాఫ్ లో అండ్ సెకండ్ హాఫ్ లో. ఆయన ఉన్నంత వరకు చాలా బాగా పర్ఫార్మ్ చేసినాడు అండ్ ఆయన లుక్ కానీ మేక్ ఓవర్ కానీ చాలా బాగా సెట్ చేసినారు. అండ్ పార్ట్ 2 లో కంప్లీట్ ఫుల్ లెంత్ రోల్ ఉంటది అన్నట్టు క్లైమాక్స్ డిజైన్ చేసినారు. పార్ట్ 2 లో కమల్ హాసన్ ని ఇంకా ఫుల్ లెంత్ చూడొచ్చు మనము. ఇందులో చాలా తక్కువ స్పేస్ అని చెప్పొచ్చు. మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. అండ్ ఆల్మోస్ట్ సినిమా స్టోరీని సెటప్ చేయడానికి తీసుకున్నారు ఎక్కువ టైం అంతా. అండ్ ప్రభాస్ క్యారెక్టర్ ని కొంచెం ఫన్నీగా, కొంచెం సెల్ఫిష్ గా చూపించే ప్రయత్నం చేసినారు. కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి ప్రభాస్ లో. అండ్ దీపికా క్యారెక్టర్ గానీ, పక్కన వచ్చిన క్యామియోస్ గానీ అండ్ వేరే క్యారెక్టర్స్ గానీ చాలా బాగా యాక్ట్ చేసినారు. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక క్యామియో కొంచెం వింతగా అనిపించింది నాకు. అండ్ అది క్యామియో ఏంటి అనేది మీరు చూస్తే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ లో పెట్టండి, డిస్కస్ చేసిన తర్వాత. ఇప్పుడు ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది, అందుకే ఆ క్యామియో గురించి డిస్కస్ చేయట్లేదు. క్యామియోస్ కి చాలా చిన్న క్యారెక్టర్సే ఉన్నాయి, కానీ క్యామియోస్ వచ్చిన ప్రతిసారి థియేటర్ ఒక ఉలికిపడి లేచి కూర్చుంటది, అట్లా ఉంటది. ఫుల్ ఎంజాయబుల్ ఉంటది. ఫుల్ థియేటర్ అంతా అరుస్తున్నారు క్యామియోస్ టైంలో, ఎంజాయ్ చేస్తారు క్యామియోస్ అయితే. ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ కి చాలా బాగా ఎలివేషన్స్ పడినాయి. థియేటర్ అంతా ప్రతి 15 నిమిషాలకి 10 నిమిషాలకి అరుస్తానే ఉన్నారు. చాలా బాగా సెటప్ చేసినారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్ కంప్లీట్ గా. ప్రతి ఎలివేషన్స్ కి ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్ లో ఎలివేషన్స్ ఉంటాయి, చాలా బాగుంటది. అండ్ మూవీ నెగటివ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ అస్సలు ఏం బాగాలేదు, చాలా డిసప్పాయింట్ చేసిన ఈ సాంగ్స్. బీజిఎం చాలా బాగుంది, బీజిఎం చాలా సీన్స్ కి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. బీజిఎం చాలా బాగా కొట్టినాడు, కానీ సాంగ్స్ అయితే చాలా డిసప్పాయింట్ చేసినాయి. అండ్ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కూడా డిసప్పాయింట్ చేసినాయి అని చెప్పొచ్చు. కొంచెం అర్థమైపోతుంది గ్రీన్ స్క్రీన్ లోనే చేసినారని చెప్పేసి. మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే, స్టార్టింగ్, ఇంటర్వెల్, ఎండ్ ఈ 3 కూడా అసలు గూస్ బంప్ స్టఫ్ అని చెప్పొచ్చు. ఈ 3 టైంలో అండ్ క్యామియోస్ టైంలో అసలు అరుస్తానే ఉన్నారు థియేటర్ అంతా. ఓవరాల్ గా మూవీ బాగుందా లేదా అంటే, ఖచ్చితంగా మూవీ బాగుందని చెప్పొచ్చు. చాలా బాగుంది మూవీ, 100% సాటిస్ఫై అవుతారు. ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. ఓటీటీలో చూడొచ్చు కదా అని అనుకోవద్దు, ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ లో మంచి సౌండ్ తో చూడాల్సిన మూవీ. ఖచ్చితంగా థియేటర్ లో మిస్ అవ్వద్దు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. అండ్ ఇంకేం ఆలోచించొద్దు, టికెట్స్ బుక్ చేసుకోండి, గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ కల్కి మూవీ. ఈ మూవీ మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ లో పెట్టడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. ఇది ఒక కొత్త ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫిల్మ్ క్రిష్.